హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఏదైనా కుకింగ్ ప్యాన్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ ఘీ వేయాలి. ఇలా మనం నెయ్యి వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నెయ్యి కూడా మనకి చాలా బాగా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి, లేదంటే అవి మాడిపోయే అవకాశం ఉంది. అందువల్ల మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. చూసారు కదండి, ఇవి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక కప్లో పెట్టుకోవాలి. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని మనం ఒక కప్లో సైడ్న పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఘీలో ఒకవేళ మీకు నెయ్యి తక్కువగా ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం అటుకుల్ని వేసి ఇలా చక్కగా త్వరగా వేయించుకోవాలి. అటుకులు మనం వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకునే వేయించాలి. చూసారు కదా ఎలా వేగుతున్నాయో. చూసారు కదండి, ఇక్కడ మనకి అటుకులు కూడా చాలా దోరగా మనం వేయిస్తున్నాము. మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకుంటున్నాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉందన్నమాట. అందువల్ల చూసారు కదండి, అటుకులు కూడా మనకి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం పాలు పోస్తున్నాం. ఇక్కడ మనం క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నామండి. క్రీమ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి పాయసం టేస్ట్ చాలా రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ పాలల్లో ఈ అటుకులు చాలా బాగా మెత్తగా అయ్యే విధంగా మనం చక్కగా ఉడికించుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇప్పుడు మనం షుగర్ని కూడా యాడ్ చేయాలి, అలాగే కొంచెం బెల్లం. జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం మాత్రమే నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశానండి. ఒకవేళ మీరు బెల్లంతోనే తయారు చేసుకోవాలనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. నేను ముఖ్యంగా షుగర్ మాత్రమే ఎక్కువగా యాడ్ చేశాను. అలాగే షుగర్, బెల్లం చక్కగా ఈ పాలల్లో ఈ అటుకులు ఇవన్నీ కూడా బాగా కరిగే విధంగా చక్కగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఈ అటుకులు కూడా మనకి చాలా బాగా ఉడికిపోతున్నాయండి. మనకి చిక్కబడుతోంది అన్నమాట. పాయసం కూడా మనకి తెలుస్తోంది ఇక్కడ. ఇప్పుడు మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని అలాగే మనం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనం ఇక్కడ షుగర్, బెల్లం రెండు వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంటే మనం ఎక్కువసేపు మనం ఉడికించడం వల్ల అది విరిగిపోయే అవకాశం ఉందన్నమాట. అందువల్ల మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేయాలి. చూసారు కదా, జస్ట్ నేను 2 మినిట్స్ ఒక్కసారి పంచదార, ఆ బెల్లం, అటుకులు, పాలు అవన్నీ ఒక్కసారి కలిసేలాగా మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నాను. తర్వాత స్టవ్ 2 మినిట్స్లో నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ యాలకుల పొడి, అలాగే ఏవైతే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ అటుకుల పాయసంలో వేసి ఒకసారి కలిపి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఈ అటుకుల పాయసాన్ని మనం శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే పండగలప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అటుకుల పాయసాన్ని సర్వ్ చేద్దాం. చూసారు కదండి, అటుకుల పాయసం ఎంత టేస్టీగా, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మనం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి.